సతుపల్లి మండలం బుగ్గపాడు ఫుడ్ పార్క్ ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన రైతులకు సంబంధించిన ఈ స్టాల్స్ ఏదైతే ఉందో ఈ స్టాల్స్ అన్నింటిలో కూడా ఫామ్ ఆయిల్కు సంబంధించిన ఒక స్టాలు ఇక్కడ ఏర్పాటు చేసిన ఒక చెట్టు అంటే డబ్బులు కాసే చెట్టు. ఈ చెట్టు అందరినీ కూడా ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. రైతులందరూ వచ్చి ఈ చెట్టును తదేకంగా చూస్తూ అసలు ఈ చెట్టు ఏంటి, దీనికి డబ్బులు కాయటం ఏంటని అడగటం చూస్తున్నారు. మనం కూడా విజువల్స్లో చూసుకుంటే పూర్తిగా 500 నోట్లు 100 నోట్లు ఇట్లా చెట్టుకున్నాయి. అంటే అసలు ఈ చెట్టు ఎంత విలువైనది ఏంటి, అసలు ఇది ఏంటనేది దీని కథ అంతా ఈ ఆయిల్ ఫెడ్ సంబంధించిన అధికారులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ అసలు ఈ చెట్లకి డబ్బులు కాయటం ఏంటి సార్? ఇది కల్పతరువు పంట. అంటే ఆయిల్ పామ్ నాటిన దగ్గర నుంచి 30 సంవత్సరాల వరకు మనకు కంటిన్యూస్గా ఇన్కమ్ జనరేట్ చేసే పంట, అంటే సస్టైనబుల్ పంట అనమాట. అంటే ఎప్పుడు ప్రతి సంవత్సరం ప్రతి నెల దీంట్లోంచి ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంటుంది. ఆయిల్ పామ్ నాటిన తర్వాత మొదటి 4వ సంవత్సరం నుంచి దీని కాపు మొదలవుతుంది. 4వ సంవత్సరం నుంచి 30 సంవత్సరాల వరకు కంటిన్యూస్గా మనకు కాపు వస్తూనే ఉంటుంది. ప్రతి నెలలో 15 రోజులకు సీజన్లో 15 రోజులకు ఒకసారి దిగుబడినిస్తుంది. అంటే నెలలో 2 సార్లు మనకు పంట కోసుకునే విధానం ఉంటుంది. అందులో భాగంగా పంట రైతు హార్వెస్టింగ్ చేసి ఫ్యాక్టరీ తోలిన 3వ రోజు అతనికి పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే వారంలో 2 సార్లు, నెలలో 8 సార్లు రైతుకి మనం పేమెంట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా రైతుకి నెలలోకి వచ్చేసరికి 8 సార్లు ఆయన ఇన్కమ్ వస్తుంది. కాబట్టి ఒక ఎంప్లాయీకి వచ్చే ఆదాయం ఎలా నెలగానే టెన్షన్ ఎలా వస్తుందో ఆయిల్ పంప్ పంట సాగు చేసుకున్న రైతుకు కూడా టెన్షన్గా ఆదాయం అనేది కంటిన్యూస్గా వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఎప్పుడు రైతుని కాపాడే పంట ఆయిల్ పంప్ పంట. దీనికి వాతావరణ పరిస్థితుల్లో జరిగిన మార్పుల వల్ల కానీ, అలాగే భూకంపాలు, ఎలాంటి వరదలు వాటి వల్ల వచ్చే వాటిలో కూడా ఇది తట్టుకొని నిలబడే పంట. అలాగే దీంట్లో కోతులు బెడద కానీ, చీడపీడల బెడద కానీ వేరే పంటలతో పోల్చుకుంటే ఇవి చాలా తక్కువ. ఇంకోటి డైరెక్ట్ మనకు మార్కెటింగ్ అవైలబిలిటీ ఉన్న పంట. ఇక్కడ దగ్గర మన భద్రాద్రి కొత్తగూడెంలో 2 ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయడం జరిగింది. డైరెక్ట్ ఫార్మర్ తీసుకొచ్చి ఫ్యాక్టరీలో అప్పచెప్తాడు. అప్పచెప్పిన వెంటనే రైతుకి ఇమీడియట్గా పేమెంట్ ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. అన్ని పంటలకు దళారీ వ్యవస్థ ఉంది, ఈ పంటలో దళారీ వ్యవస్థ లేదు. రైతు నేరుగా ఫ్యాక్టరీ వాళ్ళు డైరెక్ట్ రైతుకి కనెక్ట్ అయి ఉంటారు. ఈ పంట వేసుకుంటే 30 సంవత్సరాల వరకు కంటిన్యూస్గా ఆదాయం వస్తుంది. కాబట్టి దాన్ని ఎప్పుడు రైతు ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి ఎప్పుడు డబ్బు అవైలబిలిటీలో ఉంటుంది. కాబట్టి ఈ పంటను వేసుకుంటే వాళ్ళు ఆర్థికంగా బలపడతారని సింబాలిక్గా ఈ నోట్లు మనం వేలాడదీయటం జరిగింది. ఇలా వేలాడదీసిన తర్వాత రైతులందరూ ఎంతోమంది అడిగి దీని గురించి ఆకర్షితులై ఈ పంట గురించి తెలుసుకొని మేము కూడా ఆయిల్ పామ్ సాగు చేస్తామని చెప్పేసి మాతో చాలామంది రైతులు మా దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.